హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు రావణ్ 21 ఎపిసోడ్. నవీన్ తల తిప్పి డాక్టర్ ని చూస్తూ వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, సార్ వాడు వాడు మన ఆర్యన్ సార్ అన్నాడు వణుకుతున్న గొంతుతో. నవీన్ చెప్పింది విన్న ఆ డాక్టర్, వాట్, ఆర్యనా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న ఆర్యన్ కి సడన్ గా ఏమైంది? అసలు ఏంటి ఇదంతా? ఎలా జరిగింది? ఏం జరిగింది అంటూ అడుగుతుంటే, సార్ ప్లీజ్ అదంతా తర్వాత, ముందు వాడిని చూడండి సార్ అని చెప్తుంటే, ఓకే ఓకే నవీన్, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, కానీ ముందు నువ్వు వెళ్ళి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, వెళ్ళు అన్నాడు. సార్ అవన్నీ తర్వాత సార్, తర్వాత చేయొచ్చు, ముందు వాడికి ఏమైందో చూడండి సార్, అసలు కళ్ళు కూడా తెరవట్లేదు అని నవీన్ ఏడుస్తూ చెప్తుండగానే కింద జరుగుతున్న హడావిడికి మెయిన్ డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చేశారు. డాక్టర్, ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఎవరి పేషెంట్? ఏమైంది అని అడిగాడు సీనియర్ డాక్టర్. ఆ డాక్టర్, సార్ ఇతను మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆర్యన్, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అనగానే ఆ సీనియర్ డాక్టర్స్ లో ఒకరు ఆర్యన్ ని గుర్తుపట్టి, ఆర్యన్ అంటే అతనికి స్పెషల్ అభిమానం ఉండడంతో వెంటనే స్ట్రెచ్చర్ ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్లిన డాక్టర్స్ ఆర్యన్ ని చెక్ చేసి 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చి, బయట టెన్షన్ గా తల పట్టుకుని కూర్చున్న నవీన్ తో, నవీన్ అని పిలవగానే నవీన్ గబుక్కున లేచి, సార్ వాడికి ఎలా ఉంది ఇప్పుడు? కళ్ళు తెరిచాడా అంటూ గాబరాగా అడిగాడు. నవీన్, కామ్ డౌన్, లిజన్ కేర్ఫుల్లీ. ఆర్యన్ కండిషన్ అస్సలు బాలేదు. అతని తలకి చాలా గట్టిగా దెబ్బ తగలడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయ్యింది. అతని బాడీ అసలు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం లేదు. ఇంకా ఇంటర్నల్ గా కూడా బ్లీడింగ్ అవుతున్నట్టు మాకు డౌట్ గా ఉంది. అండ్ అతని తలలో నర్వ్ సిస్టమ్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. మనం లేట్ చేస్తే కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. బట్ ఛాన్సెస్ ఆర్ 80-20 కాబట్టి నువ్వు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు డాక్టర్. డాక్టర్ చెప్తున్న మాటల్ని వింటున్న నవీన్ కి బుర్ర పని చేయనట్టుగా అవుతుంటే, డాక్టర్, మళ్ళీ నవీన్ వినిపిస్తుందా అంటూ అతన్ని కుదిపేసరికి, హా సార్ అంటూ డాక్టర్ వైపు అయోమయంగా చూశాడు. ఏంటి నవీన్ ఇంకా నిలబడి చూస్తున్నావు? నువ్వు లేట్ చేసే ఒక్కో క్షణం అతని ప్రాణాలకి ప్రమాదం. ఫాస్ట్ గా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయు, నేను మన సీనియర్ డాక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు ఆపరేషన్ కోసం. ఆపరేషన్ కోసం లోపలికి వెళ్తూ, అవును నవీన్, అసలు ఆర్యన్ కి ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు అతని బాడీ అసలు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వడం లేదు? అంత అవనంతా డిప్రెషన్ లో ఎందుకున్నాడు అని అడిగాడు డాక్టర్. డాక్టర్ క్వశ్చన్ కి నవీన్ కి అసలు ఇదంతా జరగడానికి ఆ మేఘాని కారణమని మనసులో అనుకొని డాక్టర్ తో, ఓకే సార్, నేను ఆంటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ ఆవేశంగా బయటకు వెళ్ళాడు నవీన్. బయటకు వెళ్లిన నవీన్ ఆర్యన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, ఆర్యన్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని ఆంటీకి చెప్పకుండా మా క్యాంపస్ హాస్పిటల్ కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత నవీన్ కోపంగా బైక్ స్టార్ట్ చేసుకుని స్పీడ్ గా బయటికి వెళ్ళాడు. క్యాంపస్ నుండి వచ్చేసిన మేఘ సరాసరి విక్రమ్ ఇంటికి వచ్చేసి ఏడుస్తూ తన రూమ్ కి వెళ్లిపోయింది. నవీన్ మాటలను తలుచుకొని, ఆర్యన్ నన్ను లవ్ చేయడం ఏంటి? అసలు నాకు ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు కదా. అసలు తను ఇష్టపడితే చాలా, నా అభిప్రాయంతో ఎవరికి అవసరం లేదా? ఒకరేమో ప్రేమ అంటూ, ఇంకొకరేమో పగ అంటూ నా జీవితాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకునే హక్కు అసలు వీళ్ళకెవరు ఇచ్చారు? నా జీవితం మీద నాకేం హక్కు లేదా అనుకుని బాధపడుతూ ఉంటే, అప్పుడే లోపలికి వచ్చిన విక్రమ్ మేఘాను పైకి లేపి, ఏ చీటర్, ఆర్యన్ జోలికి వెళ్ళొద్దని చెప్పినా మళ్ళీ ఎందుకు నువ్వు తన జోలికి వెళ్ళావు? పైగా ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్నావు అంటూ అడుగుతూ ఉన్నప్పుడే నేరుగా బయటికి వెళ్ళిన నవీన్ విక్రమ్ ఇంటికి వచ్చి, మేఘా కోసం ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అని తన గురించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడానికి విక్రమ్ ఇంటి అడ్రస్ ముందే తెలుసుకున్నాడు ఆర్యన్. ఆర్యన్ తో పాటు నవీన్ కి కూడా తెలుసు. వాచ్మెన్ ఆపుతున్నా కూడా ఆగకుండా బైక్ ను స్టాండ్ కూడా వేయకుండా వాచ్మెన్ ను తోసుకొని మరి లోపలికి వెళ్లి గుమ్మం ముందు నిలబడి, ఏ మేఘా బయటకి రా అంటూ గట్టిగా అరిచాడు నవీన్. లోపల ఉన్న మేఘ విక్రమ్లకు నవీన్ అరుపులు వినబడి మేఘా ముందుగా బయటకి పరిగెత్తుకుని వచ్చేసరికి నవీన్ కోపంగా మేఘాను చూస్తూ, ఛీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇన్నాళ్ళు నీలో నా చెల్లిని చూసుకున్నా కదే, నీలాంటి దానితో నా చెల్లిని పోల్చుకున్నానంటే జుబుక్సగా ఉంది. మేఘ, నవీన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
మర్యాదగా మాట్లాడు, లేదంటే ఏం చేస్తావు నా ఫ్రెండ్ కి వార్నింగ్ ఇచ్చినట్టు నన్ను కూడా పోలీసులకు పట్టిస్తావా అంటూ అప్పుడే విక్రమ్ కూడా బయటకు వచ్చి, ఏ మిస్టర్, ఏంటి ఇక్కడ న్యూసెన్స్ అని అడుగుతుంటే, సార్ మీ పక్కనుంది తనను మీరు నమ్మకండి సార్, తను అస్సలు మంచిది కాదు, అసలు మనిషే కాదు. అన్యాయంగా ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ లో ఆశలు కల్పించి ఇప్పుడు మీలాంటి డబ్బున్న వాళ్ళు కనబడగానే ఆవిడ కళ్ళు చెదిరి ఇప్పుడు మా వాడు దాన్ని ప్రేమిస్తున్నాడన్న విషయమే తెలియదంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పడమే కాకుండా ఇప్పుడు వాడి మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది కూడా అని మేఘా క్యారెక్టర్ గురించి నవీన్ చెప్పడంతో విక్రమ్ ఈగో సాటిస్ఫై అవుతూ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నవీన్, ఆర్యన్ నన్ను ప్రేమిస్తున్న విషయం ఎప్పుడైనా నాతో చెప్పాడా? అసలు నాకు తెలియని విషయాల పట్ల నన్నెలా బాధ్యురాల్ని చేస్తావు అని మేఘన అడిగింది కోపంగా. క్యాంపస్ మొత్తం తెలిసిన విషయం ఆర్యానికి నువ్వంటే ప్రాణమని, అది నీకు తెలియదంటే నమ్మడానికి నేనేమి నా ఫ్రెండ్లా అమాయకుణ్ణి కాదు మేఘన అన్నాడు నవీన్. సార్, దీనివల్ల కేవలం ఈ మేఘన వల్ల ఇప్పుడు నా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇది తన మనసుని ముక్కలు చేసిందనే బాధతో రోడ్డు మీద పిచ్చోడిలా తిరుగుతూ లారీ కింద పడి ఇప్పుడు బ్రతుకుతాడో చస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పాడు నవీన్. విక్రమ్ ఆర్యన్ కి యాక్సిడెంట్ అన్న మాట వినగానే గుండె ఆగి కొట్టుకోవడం మొదలైంది అతనికి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతని ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి నీళ్లు చేరిపోయాయి విక్రమ్ కి. ఇప్పుడు ఆర్యన్ ఎక్కడున్నాడు అని అడిగాడు వణుకుతున్న గొంతుతో విక్రమ్. విక్రమ్ పరిస్థితికి నవీన్ ఆశ్చర్యపోతుంటే, మన హాస్పిటల్లోనే సార్, ఆపరేషన్ చెయ్యాలన్నారు, ఒకవేళ చేసిన 80-20 ఛాన్సెస్ అంటున్నారు అని చెప్పగానే ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఆగని విక్రమ్ పాకెట్ నుంచి కార్ కీస్ తీసి స్పీడ్ గా స్టార్ట్ అయ్యాడు హాస్పిటల్ కి. అతను డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ అతని కంట్లోంచి కన్నీళ్లు కారిపోతుంటే రోడ్డు కూడా బ్లర్ గా కనిపించడం స్టార్ట్ అయ్యింది విక్రమ్ కి. స్టీరింగ్ మీద అతని చేతులు వణుకుతుంటే ఏసీ కార్ అయినా గాని నిలువెల్లా చెమటలు అతని ఒంటిని తడిపేస్తున్నాయి. కానీ అదేం పట్టించుకోకుండా స్పీడోమీటర్ ని 200 క్రాస్ చేస్తూ 10 నిమిషాల్లో హాస్పిటల్లోకి చేరుకొని కార్ ని అక్కడే వదిలేసి పరుగులాంటి నడకతో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోయాడు విక్రమ్. బెడ్ మీద ఇంక్యుబేటర్ సాయంతో శ్వాసను అందుకుంటూ అచేతనంగా పడి ఉన్న ఆర్యన్ దగ్గరికి వెళ్లి అతని చెంపల మీద కొడుతూ, విజ్జు లేవరా, ఇప్పుడు నువ్వు లేవకపోతే చంపేస్తా, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడరా అంటూ ఆర్యన్ శరీరం అంతా తడిమేస్తూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు విక్రమ్. విక్రమ్ వెళ్లిపోగానే మేఘన అయోమయంగా నవీన్ ని చూస్తూ, అసలు ఏమైంది నవీన్, ఆర్యన్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భయపడుతూ అడిగింది. ఆపు తల్లి నీ దొంగ కన్నీళ్లు, ఇంకా ఎందుకు ఈ నాటకాలు, ఎవరిని మోసం చేయడానికి? ఆల్రెడీ వాణ్ణి పిచ్చివాణ్ణి చేసి చావు బతుకుల మధ్య ఉంచావు, సరిపోలేదా? ఇంకా ఎందుకు నా ముందు ఈ నాటకాలు ఆడుతున్నావు అనడంతో, కానీ మేఘ, ఇప్పుడే చెప్తున్నాను విను, నా ఫ్రెండ్ కి గాని జరగరానిది ఏదైనా జరిగిందనుకో, నిన్ను ప్రాణాలతో మాత్రం అస్సలు వదలను. బెటర్ వాడికి ఏం జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకో అని సీరియస్ గా మేఘనకు వార్నింగ్ లా చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు నవీన్. విక్రమ్ వెళ్లిపోగానే మేఘన అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియక ఏడుస్తూ అక్కడే కింద కూర్చుని పోయింది గుమ్మంలోనే. అక్కడి నుండి వచ్చేసి నవీన్ హాస్పిటల్ కి వచ్చేసరికి అప్పుడే లోపలికి వస్తున్న ఆర్యన్ పేరెంట్స్ ని చూసి అంకుల్ అని పిలుస్తూ ఉంటే, ఆంటీకి చెప్పారా అని అడిగాడు. ఆర్యన్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. అప్పుడే విక్రమ్ పిలుపులు ఆర్యన్ చెవులని చేరక చలనం లేని బొమ్మల బెడ్ మీద ఉన్న ఆర్యన్ ని చూస్తున్న విక్రమ్ పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే గట్టిగా ఆర్యన్ చెంపల మీద కొడుతూ, విజ్జు ప్లీజ్ లేవరా, ఒక్కసారి నన్ను చూడరా విజ్జు అంటూ కొడుతున్నాడు. అదే రూమ్ లో ఉన్న జూనియర్ డాక్టర్స్, విక్రమ్ సార్, అతను మీరు అనుకుంటున్న విజ్జు కాదు, మన స్టూడెంట్ ఆర్యన్, ఒక్కసారి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని చూడండి అని చెప్పడంతో అయినా కూడా విక్రమ్ ఇంకా ఆర్యన్ నుండి కదలకుండా ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్ విక్రమ్ దగ్గరికి వచ్చి అతని షోల్డర్ మీద చెయ్యేసి, ప్లీజ్ విక్రమ్ సార్, ప్లీజ్ కామ్ డౌన్, ఒక్కసారి అక్కడ చూడండి, అతను మీరు అనుకుంటున్న విజ్జు కాదు, తను మన స్టూడెంట్ ఆర్యన్, ప్లీజ్ అంటూ చెప్పగానే సడన్ గా ఏడుపు ఆపేసిన విక్రమ్ ఓసారి కళ్ళు తుడుచుకొని బెడ్ మీద ఉన్న ఆర్యన్ని చూడగానే తల పట్టుకొని దూరంగా జరిగిపోయాడు. అక్కడే ఉన్న వాల్కి ఆనుకొని తలలోకి వేళ్లు పెట్టుకుని జుట్టు గట్టిగా పీకేస్తూ
ఆ అంటూ అరుస్తూ కింద కూలబడిపోయాడు విక్రమ్. అప్పుడే ఆ రూమ్ బయట ఎవరివో అరుపులు విని బయటకు వచ్చిన విక్రమ్ కు అక్కడ ఆర్యన్ వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తూ, ప్లీజ్ మా వాణ్ణి ఎలాగైనా బతికించండి డాక్టర్, మాకు వాడు తప్ప ఇంకెవ్వరూ లేరు, ఒక్కగానొక్క కొడుకు, ఇలా మంచం మీద స్పృహ లేకుండా ఉంటే చూసి తట్టుకోలేక గుండెలవిసేలా ఏడుస్తూ ఉంది ఆర్యన్ వాళ్ళ అమ్మ. డాక్టర్ ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్ తో, అది మా చేతుల్లో ఏమీ లేదు, అతని తలకి చాలా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది, వెంటనే ఆపరేషన్ జరగాలి, కానీ ఆపరేషన్ చేసినా కూడా ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా 80-20, గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము, మా చేతుల్లో ఏం లేదు, ఇంకా అంతా ఆ దేవుడి దయ, ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా కానీ తను ఖచ్చితంగా కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అండ్ అని డాక్టర్ చెప్తూ ఉంటే ఆర్యన్ వాళ్ళ అమ్మగారు ఆర్య అంటూ గుండె పట్టుకొని కింద కూలబడిపోయారు. ఒక పక్క ఆర్యన్ నాన్నగారు, మరో పక్కన నవీన్ ఆవిడని పట్టుకొని లేపి చైర్లో కూర్చోబెట్టి, ప్లీజ్ ఆంటీ, ఆర్యన్ కి ఏం కాదు, మీరు ఇలా బాధపడకండి అని ఏడుస్తూ చెప్పాడు నవీన్. ఎలా నవీన్, ఎలా బాధపడకుండా ఉండేది, ఒక్కగానొక్క కొడుకు, వాడు అలా అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి అని ఏడుస్తున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి, అదంతా వింటున్న విక్రమ్ ఆర్యన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుంటూ, అమ్మా మీరు ఏడవకండి, ఆర్యన్ మళ్ళీ ఎప్పట్లా అవుతాడు, నన్ను నమ్మండి, వాడికి ఖచ్చితంగా ఆపరేషన్ జరిగి తీరుతుంది, వాణ్ణి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో మీకు అప్పగించే బాధ్యత నాది, మీరేం భయపడకండి అన్నాడు విక్రమ్. అక్కడున్న డాక్టర్స్ కానీ సార్ అని ఆపుతుంటే విక్రమ్ ఆ డాక్టర్ వైపు చెయ్యి అడ్డుగా చూపించి, మీరు లోపలికి రండి అని అతన్ని తీసుకొని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోయాడు. లోపలికి రాగానే ఆ డాక్టర్ అసహనంగా, ఏంటి సార్ మీరు అలా ఎలా మాట ఇచ్చారు, అతని ఆపరేషన్ సక్సెస్ అవుతుందని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతుంటే విక్రమ్ ఫేస్ సీరియస్ గా మారిపోయి, ఆపరేషన్ కి అంతా రెడీ చేయండి అని చెప్తూ వెంటనే అక్కడే ఉన్న పేపర్ పెన్ తీసుకొని ఏదో రాస్తుంటే అక్కడే ఉన్న ఓ జూనియర్ డాక్టర్ వెటకారంగా, హలో సార్, ఏంటి ఇది ఏమైనా అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం, అమ్మాయిలతో డేటింగ్ వెళ్ళడం అనుకుంటున్నారా, బ్రెయిన్ కి సంబంధించిన మేజర్ ఆపరేషన్, ఆల్రెడీ అతనికి చేసిన స్కానింగ్ లో తన నర్వ్ సిస్టమ్ కంప్లీట్ గా దెబ్బతిందని చూపిస్తుంది, పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్స్ వల్లే అవనిది, వాళ్ళే అంత భయపడుతున్నారు, మీరేంటి ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని భరోసా ఇస్తున్నారు వాళ్ళకి, పైగా ఆపరేషన్ కి అంతా రెడీ చేయమంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అతను వెటకారంగా అడుగుతూ ఉండగా విక్రమ్ అతని చేతికి ఒక స్లిప్ ఇచ్చి, ఫాస్ట్ గా ఇవన్నీ రెడీ చేయండి అని చెప్పడంతో, ఏంటి సార్ నేను చెప్తూనే ఉంటా మీరు ఏదేదో చేస్తున్నారు అని ఆ డాక్టర్ అంటూ ఉండగానే, షట్ అప్, ఐ సెడ్ డూ ఇట్ ఫాస్ట్ ఇమీడియట్లీ అని గట్టిగా ఆ రూమ్ అంతా దద్దరిల్లిపోయేలా అరిచి మరీ చెప్పాడు విక్రమ్. విక్రమ్ అరుస్తున్నప్పుడే ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చిన డీన్, విక్రమ్ సార్ ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని కంగారుగా అడిగాడు విక్రమ్ దగ్గరికి వెళ్ళి. విక్రమ్ డీన్ మాటలు ఏమీ పట్టించుకోకుండా, ఆర్యన్ కి ఇమీడియట్ గా ఆపరేషన్ జరిగి తీరాలి, ముందు దాని సంగతి చూడండి అంటూ చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఫోన్ తీసుకొని. విక్రమ్ రూమ్ లోకి వెళ్ళిపోగానే ఆ జూనియర్ డాక్టర్ డీన్ తో, సార్ ఏంటి సార్ ఇదంతా, అతను ఏమనుకుంటున్నాడు అసలు, ఆపరేషన్ చేయడం అని అంటే అమ్మాయిలతో ఆడుకోవడం అనుకుంటున్నాడా, బ్రెయిన్ కి సంబంధించిన మేజర్ ఆపరేషన్, అంత ఈజీగా ఖచ్చితంగా భరోసా ఇస్తూ 100% సక్సెస్ అవుద్ది అని అతను ఎలా చెప్పగలడు అంటూ అసహనంగా అడిగాడు జూనియర్ డాక్టర్. అప్పుడు ఆ డీన్ డాక్టర్ తో, వాట్, అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుసా, విక్రమ్ సార్ ఎవరనుకుంటున్నావు, వరల్డ్ లోనే టాప్ మోస్ట్ న్యూరో సర్జన్స్ లో ఒకరు, అతి చిన్న వయసులోనే న్యూయార్క్ సిటీస్ లో టాప్ 10 న్యూరో సర్జన్ లో ఒకరిగా పేరు సంపాదించాడు విక్రమ్. అతను ప్రాక్టీస్ మొదలు పెట్టి జస్ట్ 2 years అవుతున్నా గానీ ఇప్పటి వరకు అతన్ని టేకప్ చేసిన ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వలేదు, అది ఎంత రిస్కీ ఆపరేషన్ అయినా గానీ, ఎంతో మంది సీనియర్ డాక్టర్స్ అంతా భయపడుతున్నా గానీ విక్రమ్ చాలా ధైర్యంగా అచీవ్ చేసి సక్సెస్ అయ్యాడు. అసలు విక్రమ్ లాంటి డాక్టర్ ఒక్క సర్జరీ కోసం అపాయింట్మెంట్ కావాలన్నా కానీ కనీసం మినిమం 1 month ముందుగా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి తెలుసా అంటూ ఉండగానే సర్జికల్ మాస్క్
హ్యాండ్ గ్లౌజెస్, బ్లూ కలర్ సర్జరీ డ్రెస్ లో చాలా సీరియస్ ఫేస్ తో అక్కడికి వచ్చాడు విక్రమ్. డాక్టర్, నేనిచ్చిన ప్రిస్క్రిప్షన్ అంతా రెడీనా అంటూ గంభీరంగా అడిగాడు విక్రమ్. అప్పటి వరకు అసలు దాని గురించి ఆలోచించను కూడా ఆ జూనియర్ డాక్టర్ భయంతో సార్ అది అంటూ నీళ్లు నములుతూ ఉంటే, వాట్ అంటూ గట్టిగా అరిచి చెప్పిన పని చేయకుండా ఇక్కడ డిస్కషన్స్ ఏంటి అని అరవగానే, సారీ సార్, ఇప్పుడే తీసుకొస్తాను అని ఒక్క ఉదుటున అతను బయటకు పరిగెత్తి సరిగ్గా 10 నిమిషాల్లో విక్రమ్ రాసిచ్చిన మెడిసిన్ తో పాటు ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చేశాడు. అప్పటి వరకు ఆర్యన్ని చూస్తుంటే ఏడుస్తూ ఉన్న విక్రమ్ ఆర్యన్ దగ్గరికి వచ్చి ఒకసారి బెడ్ మీద ఉన్న ఆర్యన్ మొహం చూసి గట్టిగా కళ్ళు మూసి తెరిచి మనసులో ఎగిసిపడుతున్న సంఘర్షణలను పక్కన పెట్టి ఇక వెంటనే తన ప్రొఫెషన్ లోకి దూరిపోయి తన మనసుని ప్రశాంతంగా మార్చేసి మొహాన్ని గంభీరంగా మార్చుకొని ఆపరేషన్ థియేటర్ లో ఉన్న జూనియర్ డాక్టర్ కి చెప్పి ఆర్యన్ కి నీట్ గా హెయిర్ కట్ చేయించి సర్జరీ చేయాల్సిన ప్లేస్ లో పూర్తిగా గుండు చేయించమని చెప్పాడు. అదంతా పూర్తయిన అరగంట తర్వాత అక్కడే ఉన్న ఇంకో 10 మంది డాక్టర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళ హెల్త్ తో చాలా డెడికేషన్ తో సర్జరీని మొదలు పెట్టాడు విక్రమ్. సాయంత్రం 7 గంటలకు మొదలైన సర్జరీ రాత్రి 10 గంటలు దాటుతున్నా గాని ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్యన్ వాళ్ళమ్మ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ముక్కోటి దేవుళ్లకు దండం పెట్టుకుంటూ ఉంటే నవీన్ ఆపరేషన్ థియేటర్ ముందు నిలబడి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు. దాదాపు 6 గంటల పాటు జరిగిన సుదీర్ఘ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తవడంతో బ్రెయిన్ లో ఉన్న చిన్న క్లాట్ కూడా క్లియర్ చేశాక ఓసారి అతని కండిషన్ మానిటర్ లో చెక్ చేస్తూ తనే స్టిచెస్ కూడా వేశాడు విక్రమ్. దగ్గరుండి ఆర్యన్ కి డ్రెస్సింగ్ కూడా చేసి మరోసారి బీపీ, పల్స్ కండిషన్ చెక్ చేసి అప్పటి వరకు అతని మనసు అనుభవించిన మానసిక వేదన నుండి బయటపడుతూ ఫేస్ మాస్క్ ఓపెన్ చేసుకొని హ్యాండ్ గ్లౌజ్ రిమూవ్ చేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఓటీ ఎదురుగానే నిలబడి ఉన్న టెన్షన్ గా తిరుగుతున్న నవీన్ ఆర్యన్ నాన్న విక్రమ్ ని చూడగానే తన ముందుకు వచ్చి, డాక్టర్ ఇప్పుడు మా వాడికి ఎలా ఉంది అని ఆర్య ఫాదర్ అడిగితే, సార్ ఆర్యకి ఎలా ఉంది అని నవీన్ అడిగాడు. విక్రమ్ మాత్రం కళ్ళు మూసుకునే శతకోటి దైవులకి ఆపకుండా దండం పెట్టుకుంటున్న ఆర్యన్ తల్లి దగ్గరికి వెళ్లి ఆవిడ చేతులను పట్టుకొని అమ్మా అన్నాడు. విక్రమ్ పిలుపుకే కళ్ళు తెరిచి చూసిన ఆవిడ ఎదురుగా ఉన్న విక్రమ్ ను చూసి, డాక్టర్ డాక్టర్ నా కొడుకు అంటూ గాబరాగా అడిగారు. విక్రమ్ ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకొని చిరునవ్వుతో, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అమ్మా. ఆర్యన్ కి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. తను మరొక 24 గంటల్లో స్పృహలోకి వచ్చేస్తాడు. మీరేం భయపడకండి అంటూ ఆవిడకి ధైర్యం చెప్తుంటే సంతోషంతో ఆర్యన్ వాళ్ళమ్మ విక్రమ్ కి చేతులెత్తి దండం పెడుతూ, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు బాబు అంది. నీ రుణం ఎలా తీర్చుకోవడంలో తెలియడం లేదు. ఆ దేవుడికి దండం పెట్టుకున్నట్టు నేను నీకు చేతులెత్తి మొక్కడం తప్ప ఇంకేం చెయ్యలేను అని అన్నారు ఆవిడ. కాళ్ళు పట్టుకుందామంటే చిన్నవాడివైపోయావు అంటూ ఉండగానే విక్రమ్ ఆవిడ నోటికి చేతిని అడ్డుపెట్టి, వద్దమ్మా, మీలాంటి పెద్దవారు అలా అనకండి. మా అమ్మ లాంటి వారు మీరు. మీ చేతులతో నన్ను దీవించాలే తప్ప ఇలా దండం పెట్టకూడదు అంటూ ఆవిడ చేతులు దించి కాళ్ళకు దండం పెట్టాడు విక్రమ్. ఏ తల్లి కన్నబిడ్డవు, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు అంటూ దీవించగానే కొడుకుని కోల్పోయిన ఆ తల్లి బాధ ఏంటో కల్లారా చూసిన వాడిని అమ్మా. మరోసారి నా కళ్ళ ముందు ఏ తల్లికి ఆ కడుపు కోత పడనివ్వను. ఇంకేం భయపడొద్దు అమ్మా, ఆర్యన్ చాలా బాగుంటాడు. మీరు రూమ్ కి షిఫ్ట్ చేయగానే ఆర్యని చూడొచ్చు అని చెప్పి వెళ్తున్న విక్రమ్ వెనకే పరుగున వెళ్ళాడు నవీన్. సార్ సార్ అంటూ అతను వెనకే వస్తున్న నవీన్ ని చూసి ఒక క్షణం ఆగి, ఏంటి నవీన్ అంటూ అడిగాడు విక్రమ్. నవీన్ తలదించుకొని అది సార్ అది అంటూ చేతులు నలుపుకుంటూ ఉంటే, నన్ను క్షమించండి సార్, మీ గురించి తెలియక ఇందాక మీ ఇంటి దగ్గర ఏదో తప్పుగా వాగేశాను. కానీ మిమ్మల్ని అనే ఉద్దేశం ఏమాత్రం లేదు సార్ నాకు. నేను అంది కేవలం ఆ మేఘనని మాత్రమే. దానివల్లే ఈ రోజు నా ఫ్రెండ్ కి ఈ పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇంకెవరూ అలాంటి పరిస్థితుల్లో పడకూడదని నేను మీకు చెప్పాను. అంతేకాని మిమ్మల్ని తప్పు పట్టడం గాని మిమ్మల్ని అనడం గాని నా ఉద్దేశం కాదు సార్.
నన్ను క్షమించండి అంటూ మరోసారి చేతులు జోడించి క్షమాపణలు అడుగుతుంటే, ఇట్స్ ఓకే నవీన్, నేను అర్థం చేసుకోగలను. కేర్ఫుల్ టు ఆర్యన్ అని మిగతా అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ తన ఛాంబర్ కి వెళ్ళగానే నవీన్ చెప్పిన మాటల్ని ఇంకా ఆపరేషన్ థియేటర్ లో ఆర్యన్ సిచ్యువేషన్ తలుచుకొని కోపంతో, ఎన్నిసార్లు చెప్పాను మేఘన నీకు ఆర్యన్ జోలికి వెళ్ళొద్దు అని, అయినా కూడా నా మాట వినకుండా మళ్ళీ మళ్ళీ అదే పని చేసావు. నీకు ఎంత చెప్పినా లెక్క లేకుండా పోయింది. నీలాంటి వాళ్ళు ఈ జన్మకు మారరు. ఇంకా నీకు ఇలా కాదే, నీకు తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ కోపంతో హాస్పిటల్ నుండి బయటకు వచ్చేశాడు విక్రమ్. కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ కి ఆర్యన్ స్పృహ లేకుండా పడి ఉన్న ఆర్యన్ ఫేస్ లో మరెవరో కనబడుతూ ఉంటే అతను కొళ్లల్లో కోపం ఎంతకింతకు పెరిగిపోయి క్షణక్షణానికి దీనంతటికీ కారణమైన ఆ మేఘనని అస్సలు వదలకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. మనసులోని బాధను తీసివేయడానికి మొదటిసారిగా అతని దారిని మళ్లించాడు విక్రమ్. వేగంగా దూసుకు వెళ్తున్న కార్ నేరుగా బార్ పార్కింగ్ లోనే ఆగింది. మొదటిసారిగా ఆ మత్తు ప్రపంచంలోకి అడుగు పెట్టడంతోనే ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఫుల్ బాటిల్ ఆర్డర్ చేశాడు విక్రమ్. బేరర్ బాటిల్ తీసుకురాగానే తనకు అసలు ఎప్పుడూ అలవాటు లేని బాటిల్ ఎత్తి మేఘన మీద కోపాన్నంతా కళ్ళ ముందున్న మందు మీద చూపిస్తూ ఒక్క గుటక నోట్లో వేయగానే చేదుకు నోరంతా వికారంగా అనిపించి దగ్గుతూ, మళ్ళీ మేఘన వలన అతనికి జరిగిన అన్యాయం గుర్తురాగానే మనసంతా మందుని మించిన కటిక విషంగా మారుతుంటే చేదుగా ఉన్న ఆ మందు కూడా అతని బాధను తీర్చే అమృతంలా తోచింది ఆ క్షణం. ఈసారి ఒకేసారికి బాటిల్ ఎత్తి దించకుండా హాఫ్ బాటిల్ ఫినిష్ చేసిన విక్రమ్, మేఘ, చి, నువ్వు అసలు ఆడపిల్లవేనా? కాదు కాదు, అసలు మనిషివేనా? నీ ఎంజాయ్మెంట్ కోసం ఎంతకి దిగజారాలా? నేను నీలాంటి అమ్మాయిని ఇంతవరకు అసలు ఎక్కడ చూడని కూడా లేదు. కానీ నువ్వేంటే మొహం చూస్తే సీతలాగా, గుణం చూస్తే శూర్పణలాగా ఉన్నావు అంటూ మేఘనని తిట్టుకుంటూనే ఫుల్ బాటిల్ కంప్లీట్ చేసిన విక్రమ్ కి ఇంకా అతనికి మేఘన మీదున్న కోపం తీరక తూలుతూ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్లి మరో ఫుల్ బాటిల్ ఇవ్వమంటే అప్పటికే టైం 12 దాటడంతో ఆ బార్ ఓనర్, సార్ షాప్ క్లోజింగ్ టైం సార్ అనగానే కోపంగా బాటిల్ తీసుకొని కారులోనే బయలుదేరాడు. అర్ధరాత్రి, అందులోనూ అతని గుడ్లకేంటో ఆ ఏరియాలో ఎవ్వరూ పోలీసులు కూడా లేకపోవడంతో చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు విక్రమ్. నవీన్ వెళ్లిన దగ్గర నుంచి అరగంట పాటు గుమ్మంలోనే కూర్చొని ఏడ్చిన మేఘన తర్వాత వెంటనే నవీన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి నిజంగానే ఆర్యన్ కి ఏం కాకూడదు అనుకుంటూ దేవుడి గదిలోకి వెళ్లి దేవుడి పటాల ముందు కూర్చొని 2 చేతులు జోడించి ఆర్యన్ కి ఏం కాకుండా చూడు దేవుడా అంటూ ఏడుస్తూనే ఉంది. అలా 2 గంటల పాటు ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయిన మేఘన మళ్లీ లేచింది విక్రమ్ ఇంట్లోకి వచ్చినప్పుడే. హాల్లో అయిన చప్పుడికి ఉలిక్కిపడి లేచిన మేఘన బయటకు వచ్చి చూసేసరికి విక్రమ్ ఫుల్లుగా తాగి తూగుతూ ఇంట్లోకి వచ్చేసరికి అడ్డుగా వచ్చిన టేబుల్ ని కాలితో గట్టిగా తన్నగానే అది పెద్దగా శబ్దం చేయడంతో భయపడుతూనే 2 అడుగులు వెనక్కి వేసింది మేఘన. విక్రమ్ అక్కడి సోఫాలో కూర్చుని తను తెచ్చుకున్న మరో ఫుల్ బాటిల్ ఎత్తి తాగుతూ ఉంటే ముందుకి చూస్తూ వెనక్కి అడుగులు వేస్తున్న మేఘన సడన్ గా అనుకోకుండా డైనింగ్ టేబుల్ తగిలి దాని మీద ఉన్న గ్లాస్ కింద పడడంతో బల్లున శబ్దం అయ్యి విక్రమ్ చూపు అటువైపు పడేలా చేసింది. తనని చూస్తూ వణికిపోతున్న మేఘనని చూడగానే అప్పటి వరకు తనలో అణుచుకున్న కోపాన్ని బయటకు తీస్తూ పూర్తిగా అతనిలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చేశాడు. మేఘన వెనక్కి వెళ్తుండడం చూసిన విక్రమ్, ఏ చీటర్, అక్కడే ఆగవే అంటూ ముద్దగా మాట్లాడుతూ ఉంటే మేఘన భయంతో ఒక్క ఉదుటున తన రూమ్ కి వెళ్ళడానికి స్టేర్ దగ్గరికి పరిగెత్తుకుని ఎక్కడం స్టార్ట్ చేసింది. మేఘన తప్పించుకుంటుందన్న కోపంతో విక్రమ్ ఆ బాటిల్ ని తీసి ఎత్తి కిందికి పడేయగానే 1000 ముక్కలుగా అయిపోయింది. ఆ గాజుల ముక్కల మీద నుంచే మేఘనను పట్టుకోవడానికి పరిగెత్తాడు విక్రమ్ కూడా తన వెనుకే. మేఘన ఓ పక్క భయపడుతూనే తను ఒక్కో మెట్టు ఎక్కుతుంటే విక్రమ్ ఒక్క అంగలో 4 మెట్ల చొప్పున ఎక్కుతూ వెళ్లి సరిగ్గా మేఘన రూమ్ లోకి వెళ్లి తన డోర్ క్లోజ్ చేసేటప్పుడు అక్కడికి చేరుకున్నాడు విక్రమ్. ఆమె ఎంత గట్టిగా డోర్ వేద్దామని ప్రయత్నించిన విక్రమ్ బలం ముందు ఆమె ఓడిపోయింది. ఎక్కడికి తప్పించుకుంటున్నావే చీటర్, ఇంకా ఎంతమంది ప్రాణాలను తీసుకుంటావు?
రక్త పిశాచి నువ్వు. ఛీ ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు, అసలు ఆడపిల్లవే కాదు. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు ఏం చేయకుండా వదిలేశాను చూడు, అది నా తప్పు. నేను ఇంత చేసినా కూడా నీకు కొంచెం కూడా సిగ్గు రాలేదు కదా. అయినా కూడా మళ్ళీ ఆర్యన్ జోలికి వెళ్ళొద్దు అంటే కూడా వాడి జోలికి వెళ్ళి వాడి జీవితాన్ని ఈ రోజు కాలరాయాలి అనుకున్నావు. కానీ ఈ విక్రమ్ ఉండగా అది జరగని పని. ఏదో ఒక్కసారి గెలిచినంత మాత్రాన ప్రతిసారి గెలుపు నీదే అనుకోవద్దు. ఈసారి నువ్వు జీవితంలో ఎలాంటి తప్పు చేయకుండా నిన్ను జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టకపోతే నా పేరు విక్రమే కాదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్, ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివెన్నెల కథల ప్రపంచం. ఈ రోజుతో విక్రమ్ మేఘన పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక రేపటి నుంచి విక్రమ్ రావణ్ గా మారడానికి రీజన్ ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లో చెప్తాను. అండ్ ఇంతకన్నా పెద్దగా వీడియో చేస్తుంటే బ్లర్ వస్తుందండి, అర్థం చేసుకోండి వీడియో. అండ్ ప్లీజ్ స్టోరీ మీద మీ అభిప్రాయాలను లైక్ షేర్ రూపంలో తెలిపి కామెంట్స్ రూపంలో చెప్పండి. స్టోరీ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి యార్ ప్లీజ్.